సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభు. ఈ వీడియోలో అన్నవరంలో జరిగే సత్యదేవుని కళ్యాణ మహోత్సవం విషయాల గురించి, ఏ రోజు ఏం చేస్తారు అన్న విషయాల గురించి, దర్శనం టైమింగ్స్ గురించి తెలుసుకుంటారు. ఈ అన్నవరంలో సత్యదేవుని కళ్యాణం అనేది లోక కళ్యాణార్థం చేస్తారు. శాస్త్రాల ప్రకారం లోక కళ్యాణం కోసం తిరుకళ్యాణ మహోత్సవాలు అనేవి ప్రతి టెంపుల్లో కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం, సుభిక్షం కలగాలని భక్తులు నమ్ముతారు. ఏప్రిల్ 26 ఆదివారం సాయంత్రం 4 గంటలకి మండపంలో పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడిగా చేసి సాయంత్రం 7 గంటల నుంచి కొండ మీద కళామందిరంలో పండితుల ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవం అనేది చేస్తారు. ఎదుర్కోలు ఉత్సవం అంటే దేవాలయాల్లో ఘనంగా నిర్వహించే తిరు కళ్యాణ మహోత్సవాల్లో ఈ ఎదుర్కోలు ఉత్సవాలు అనేవి చేస్తారు. అమ్మవారి కుటుంబంగా కొందరు, అయ్యవారి కుటుంబంగా కొందరు గ్రూపులుగా విడిపోయి వారి గుణగణాలను మన జీవితానికి పెద్ద మార్గదర్శకాలుగా గుర్తు చేసుకునే ఉత్సవమే ఇది. అంటే సర్వలక్షణ సంపన్నుడైన మా స్వామిని వివాహం చేసుకోవడానికి మీ అమ్మాయికి ఎలాంటి గొప్ప లక్షణాలు ఉన్నాయో చెప్పండి అని స్వామి కుటుంబం తరపున ఉన్నవారు అమ్మాయి కుటుంబం తరపున ఉన్నవారిని అడుగుతారు. ఇప్పుడు అమ్మాయి కుటుంబం తరపున వారు అమ్మాయి గుణగణాల గురించి మాట్లాడుతూ ఒక సవాల్ని సత్యదేవుని కుటుంబం వైపు విసురుతారు. ఇలా ఎంతో సంతోషంగా, సరదాగా, గొప్పగా ఉంటుంది ఈ ఎదుర్కోలోత్సవం. ఈ ఎదుర్కోలోత్సవం అయిపోగానే రాత్రి 9 గంటలకు కొండ దిగువన శ్రీ సీతారాములను వెండి ఆంజనేయ స్వామి వాహనంపై ఊరేగింపుగా తీసుకువస్తారు. ఏప్రిల్ 27 ఉదయం 8:45 అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ జరుగుతుంది. ఇదే రోజు రాత్రి 7 గంటలకి కొండ దిగువన స్వామివారిని గరుడు వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, క్షేత్ర పాలకులైన సీతారాములను వెండి పల్లకి నందు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఊరేగింపు కార్యక్రమం అయిపోగానే 9:30 నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగబోతోంది. ఏప్రిల్ 28 మంగళవారం వైశాఖ శుద్ధ ద్వాదశి హోమాలు జరుగుతాయి. రాత్రి 6:30కి స్వామివారికి, అమ్మవారికి అరుంధతి నక్షత్ర దర్శనం చేపిస్తారు. రాత్రి 9 గంటలకి రావణ బ్రహ్మ వాహనంపై ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 29 బుధవారం 2:30 PM కి అలివేటి మండపంలో క్షేత్రపాలకులైన సీతారాముల సమక్షంలో పండితులతో మహద్ ఆశీర్వచనము, పండిత సాదస్యము, పండిత సత్కారము ఇవన్నీ ఘనంగా చేస్తారు. రాత్రి 9 గంటలకు కొండ కింద పొన్న వాహనంపై అమ్మవార్లను, అయ్యవార్లను గ్రామోత్సవంగా తీసుకువస్తారు. ఏప్రిల్ 30 గురువారం సాయంత్రం 4 గంటలకు దేవస్థానం గార్డెన్ లో స్వామి అమ్మవార్లను వన విహారం కోసం పల్లకీలో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. సాయంత్రం 4:30కి రథోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ టెంపుల్ లో రథం టికెట్స్ అనేవి 300, 1000, 1500, 2000 ఇలా ఉంటాయి. ఒక్కో కాస్ట్ టికెట్ కి ఒక్కో మండపం అనేది ఉంటుంది. రథం టికెట్ కాస్ట్ బట్టి మండపాలు అనేవి మారుతాయి. ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అది ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో. ఇక్కడ ఈ సత్యనారాయణ వ్రతాలు అనేవి 365 రోజులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ వ్రతాలతో పాటు ఈ సేవలను అయితే కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. సహస్ర దీపాలంకరణ సేవ 200, నామకరణం 100, అన్నప్రసన 150, అక్షర స్వీకరణం 150. ఎవ్రీ డే మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ సేవలు అనేవి అందుబాటులో ఉంటాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏ టికెట్ తీసుకున్నా కానీ అరటిపళ్ళు, కొబ్బరికాయలు, విడిపూలు, పత్రి అనేది మనం తీసుకుని వెళ్ళాలి. మండపానికి వెళ్ళక ముందే బయట షాప్ లో వ్రతం సెట్ అని అడిగితే ఇస్తారు. ఆ సెట్ కొనుక్కొని పట్టుకెళ్తే సరిపోతుంది. దేవస్థానం మనం తీసిన టికెట్ లోనే మిగిలిన పూజ ఐటమ్స్ అనేవి వ్రత మండపంలోనే ఇస్తారు. దేవస్థానం ఇచ్చే వ్రత ఐటమ్స్ ఏంటి అంటే ప్లేట్ లో ఒక్కలు, తమలపాకులు, స్వామివారి రాగి ప్రతిమ, దీపం, అక్షింతలు, పసుపు ముద్ద, కుంకుమ. ఈ విధంగా వ్రతం కంప్లీట్ అయ్యాక అందరూ దర్శనాలకు అయితే వెళ్తారు. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కూడా దేవస్థానంకి దేవస్థానం బస్సులు అనేవి ఉంటాయి. కొండపైన దేవస్థానం రూమ్స్ అనేవి ఉంటాయి. అన్ని టైమ్స్ లో కూడా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ టైమ్స్ లో అయితే దొరకకపోవచ్చు, కానీ ముందుగానే బుక్ చేసుకుంటే మాత్రం రూమ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. రూమ్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే లాకర్స్ అనేవి చాలా ఉంటాయి. లాకర్స్ తీసుకొని మనం అక్కడ కూడా ఉండొచ్చు. ఈ దేవస్థానంలో లంచ్ టైం కి అన్నదానం ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా అన్నదానంలో ఎంతో ప్రసిద్ధి చెందిన, అందరికీ ఇష్టమైన స్వామివారి నూక ప్రసాదం కూడా పెడుతున్నారు. ఈ టెంపుల్ కి కొత్తగా ఎవరైనా వెళ్తే చూడవలసినవి ఏంటి అంటే సత్యదేవుడు, పక్కనే ఉన్న యంత్రం, సండేల్, అక్కడ డైలీ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. మండపాలు చాలా బాగుంటాయి, చిన్నగా ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు.
వ్రత మండపాలు అనేవి ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు. పంపా నది చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి పంపా నదిని చూడొచ్చు. గ్రామ దేవతని, క్షేత్రపాలకులైన సీతారాముల టెంపుల్ ని కూడా చూడాలి. ఈ ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి కింద అంతస్తుల్లో స్వామివారి పాదాలకు నమస్కరించి తర్వాత పై అంతస్తుల్లో ఉన్న స్వామివారిని దర్శించాలంటారు. కానీ మనకి పై అంతస్తులో ఉన్న స్వామివారికి మాత్రమే అలా ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి విగ్రహం అనేది 13 అడుగుల ఎత్తులో ఉంటుందని అంటూ ఉంటారు. కానీ మనకు చూసినప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది గర్భాలయంలో. ఈ ఆలయం అనేది అగ్ని పురాణంలో పేర్కొన్న వాస్తు నియమాల ప్రకారం నిర్మితమైందంట. అందుకే ఎక్కడా లేని విధంగా పైకి వెళ్లి స్వామివారిని దర్శించాలి. ఈ ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కుల్లో 4 చక్రాలు ఉంటాయి. 4 పాదాలపై నిలిచే ధర్మ స్వరూపుడు ఈ స్వామి అనేది దీనిలోని అంతరార్థం. ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వారి ప్రకారం నిజమే నెగ్గుతుందని, ఎప్పుడూ సత్యాన్ని పలకాలనే భావిస్తాడు. ఈ ఆలయంలోనే కాశీ నుంచి తెప్పించిన మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. దాన్ని కూడా మనం స్వామివారిని దర్శించగానే వైకుంఠ నారాయణ యంత్రాన్ని కూడా మనం దర్శించుకుంటాం. అసలు స్వామివారు ఈ కొండపై ఎలా వెలిసారో తెలుసా? మేరు పర్వతం యొక్క కొడుకులు రత్నాకరుడు, భద్రుడు. రత్నాకరుడు అంటే రత్నగిరి కొండ, భద్రుడు అంటే భద్రాచలం కొండ. వీరిద్దరి తపస్సు కారణంగానే స్వామి ఈ కొండపై వెలిసారు. ప్రతి ఏరు కూడా శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున వైభవంగా జరుగుతుంది. ఇలా ప్రతి టెంపుల్లో కూడా ప్రతి ఏరు కూడా తిరు కళ్యాణ మహోత్సవాలు ఎందుకు జరుగుతాయి అంటే లోక కళ్యాణార్థం అని చెప్తారు. ఈ టెంపుల్లోనే కేశఖండనశాల కూడా ఉంది, అలాగే గోశాల కూడా ఉంది. రామాలయం రైట్ సైడ్ రూమ్ బుకింగ్ కౌంటరు, అలాగే ప్రసాదం కౌంటరు, సిఆర్ఓ ఆఫీసు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్ దగ్గర అడిగితే వాళ్ళైతే చెప్తారు. అన్ని అయితే రైట్ సైడ్ అయితే ఉంటాయి. రామాలయం లెఫ్ట్ సైడ్ అయితే వ్రత మండపాలు ఉంటాయి. రామాలయం బ్యాక్ సైడ్ అన్నదానం కౌంటర్ అనేది ఉంటుంది. ఈ అన్నవరం గురించి, ఈ టెంపుల్ గురించి అలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్ లో అయితే తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను.